హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండి ఫింగర్స్ని చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్కి అయినా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయండి. పెరుగు బియ్యం పిండితో చేసే ఈ స్నాక్ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇందుకోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయినా సరే మనం మెజర్మెంట్ కోసం 1 కప్పు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మిగతావన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వామును, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కరివేపాకు తురుము, కొద్దిగా కొత్తిమీర తురుమును వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని నువ్వుల్ని కూడా వేస్తున్నాను. నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇలా వేసేసి పెరుగంతా కూడా ఈ పిండికి బాగా అంటేలాగా కలుపుకోవాలి. చూడండి, ఖచ్చితంగా మనం కప్పు కొలతలతో తీసుకున్నామంటే ఇది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెరుగును వేసేసుకున్నాక పెరుగు మొత్తం కూడా అంత బాగా పిండికి అంటేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు నీళ్ళను వేసుకోవాలి. మనం బియ్యం పిండిని తీసుకున్న అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళను వేసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఇందులోకి మనం బియ్యం పిండిని వేసేసుకోవాలి. అదేనండి, పెరుగు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండి అనమాట. అది వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 1 కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు వేడి నీళ్ళని వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి అనేది కాస్త చల్లబడుతుంది, అలాగే కాస్త సాఫ్ట్గా కూడా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి కాస్త చల్లబడింది కదా. ఇప్పుడు చేత్తో బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకున్నాక ఇప్పుడు ఏదైనా బండపైన కానీ లేదంటే మనం చపాతీ వదుతాం కదండి, చపాతీ పీట పైన కానీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫింగర్స్ని చేసేసుకోవాలి. ఫింగర్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మనం ఇలా ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేళ్ళ సహాయంతో చేస్తున్నాం కదండి, గట్టిగా ఫ్రెష్ చేయకూడదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా ఫ్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనకి మిడిల్లో హోల్ పడి బాగా పొంగుతూ వస్తాయి. ఇలా చేసేటప్పుడు మనకి మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుందండి. అందుకోసమని మీరు చేసేటప్పుడు మాత్రం వేళ్ళని గట్టిగా అదముకోకుండా కాస్త లూజ్గా అదుముతూ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ బాగా పొంగుతూ గుల్లగుల్లగా వస్తాయి. చూసారుగా, ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే త్వరగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకటికి ఒకటి అతుక్కోకుండా కాస్త కావాలంటే పొడి పిండిని చల్లుకొని అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా పెనంలో పెట్టుకున్నామంటే పెనం అనేది మనకి గుంతగా ఉంటుంది కదండి, ఇలా వేసినవన్నీ కూడా ముడుచుకుపోతాయి. అందుకోసమని మనం తీసుకునే పెనం అనేది కాస్త ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి. లేదంటే ఇలా పాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఆయిల్కి సరిపడా ఫింగర్స్ అన్నిటిని కూడా వేసేసుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇవి కాస్త నురగ తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి. మంటని హై ఫ్లేమ్లోనే ఉండనీయకుండా మీడియంలోకి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా క్రిస్పీగా అయిపోయి రంగు బాగా మారిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్గా తీసేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో తీసేసుకున్నామంటే మనకి ఆయిల్ అనేది ఏమీ లేకుండా వస్తుంది. అంతేకాకుండా ఇవి చాలా తక్కువ నూనెను పీల్చుకుంటాయి. మనం పెరుగు వేసాం కాబట్టి మంచి రుచితో పాటు రంగు కూడా చాలా బాగుంటాయి చూడడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ఈ ఫింగర్స్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.